సొంత లాభం కొంతమానుకు పరుల సేవకి పాటుపడబోయి అని పెద్దలు చెప్తుంటే సొంత ప్రచార ఆర్భాటం కోసం మన రాష్ట్రంలో ప్రజలకు వచ్చేటటువంటి మంచినే నాశనం చేస్తున్నటువంటి నాయకులు ఉన్న రోజులు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్, అది కేంద్ర ప్రభుత్వం డబ్బులే, కానీ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఏం చేశారు తెలివిగా, వాళ్ళ పేర్లు పెట్టుకున్న మొహల్లా క్లినిక్లను పెట్టేసుకుని కేంద్రం పేర్లు లేకూడదు, అక్కడ ఆయుష్మాన్ భారత్ లేకుండా చేశారు. ఆయుష్మాన్ భారత్ కనుక వస్తే ఆపరేషన్లు, ఇన్పేషెంట్ సిస్టమ్స్ అవన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి పేరు వెళ్తుంది కాబట్టి అది రానియకుండా చదువుకున్న దరిద్రుడు కేజ్రీవాల్ చేసింది. అట్లాగే మన తెలంగాణలో ఏం చేసుకొచ్చారు, పేదలకు ఇచ్చే ఇళ్ల పథకం, ఓ స్థలం ఒక సెంటు లేదా సెంటున్నర నువ్వు ఇస్తే కేంద్ర ప్రభుత్వమే ఆ భూమికి డబ్బులు పెడుతుంది. అలాగే ఇంటికి రూపాయలు, 1,80,000 అయితే పల్లెటూళ్ళలో, 2,80,000 అయితే పట్టణాల్లో ఇస్తుంది. అది వాళ్ళకి ఇస్తే పేదలే కట్టుకుంటారు కదా. అది ఇవ్వకుండా మేమేదో డబుల్ బెడ్రూములు కడతాం, త్రిబుల్ బెడ్రూములు కడతామని హరీష్ రావు ఊళ్ళోనూ, కేటీఆర్ ఊళ్ళోనూ, కేసీఆర్ ఊళ్ళో కట్టుకుని మిగతా జనాలను రోడ్డును పడేశారు. ఇట్లాంటి దరిద్రం ఏంటయ్యా అంటే ఆ పేరు ఎక్కడ వస్తుందో అన్నటువంటి. ఇప్పుడు అట్లా ఆగిపోయిందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పుడు తాజాగా ఆయుష్మాన్ భారత్ ఒప్పందానికి రెడీ అయ్యారు. తద్వారా ఢిల్లీ ప్రజలకి ఇక పైన మనకి ఇక్కడ ఇదివరకు ఆరోగ్యశ్రీ సేవలు ఎట్లాగో అట్లా రాబోతున్నాయి.